ఫ్రెండ్స్ ఇక్కడ రెడ్ కలర్ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే బటన్ ప్రెస్ చేయండి, ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా ఎప్పుడైతే ఏ వీడియో మిస్ కారు. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను. యాప్ జస్ట్ 4 MB మాత్రమే ఉంటుంది. ఈ యాప్ ని ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మీకు 50 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఈ యాప్ తో మనం నెలకి 5000 వరకు ఎర్న్ చేసే అవకాశం ఉంది. సో తప్పకుండా అందరూ ట్రై చేయండి. హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి కంటే ముందుగా మరొక టెట్ నిర్వహించాలి, మాకు న్యాయం చేయాలి అని చెప్పి ఎవరైతే కోరుకున్నారో సో వారందరికీ ఒక మంచి వార్త అయితే రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో మనకు డిఎస్సి కంటే ముందుగానే మరొక టెట్ నిర్వహించడానికి ప్రభుత్వం అయితే సుముఖత చూపించింది. సో దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ యొక్క వీడియోలో మీరు చూడొచ్చు. సో తప్పకుండా చివరి వరకు చూడండి. రాష్ట్రంలో మరో టెట్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కె సంజారాణి టెట్ కన్వీనర్ ఏ సుబ్బారెడ్డితో రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మంగళవారం జరిపిన రివ్యూ మీటింగ్ లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 2-3 రోజుల్లో దీనిపై అధికారిక ప్రకటన అయితే వెల్లడనుంది. మే నెలాఖరులో మరో టెట్ నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. సో ఈ విధంగా మనకు ఏపీ టెట్ కి సంబంధించి మరొక అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది. సో ఎవరైతే ఆన్లైన్ ఎగ్జామ్ లో మేము నష్టపోయాము, చాలా బాగా రాసాం కానీ మార్క్స్ ఎక్కువ రాలేదని చెప్పి చాలా మంది అభిప్రాయపడ్డారు, వారందరికీ కూడా చాలా మంచి న్యూస్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇది మరలా మనకు ఆన్లైన్ లో ఉంటుందా ఆఫ్లైన్ లో ఉంటుందా అనే ఇంకా అప్డేట్ అయితే మనకు రాలేదు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రమే మనకు క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరుగుతుంది. చాలా వరకు సిలబస్ అనేది సేమ్ గా ఉంటుంది. సో మీకు ఆల్రెడీ బుక్స్ ఆల్రెడీ ఉంటాయి కాబట్టి ఆ యొక్క బుక్స్ ని మీరు ప్రిపేర్ చేసుకుంటూ బాగా చదివినట్లయితే మంచి స్కోర్ చేసే అవకాశం ఉన్నాయి. ఒకవేళ కనుక కోచింగ్ తీసుకుంటే మరీ మంచిది అని చెప్పుకోవచ్చు. అయితే మనకు సమయం అనేది చాలా తక్కువగా ఉంది. సో ఈ రోజు మనం చూసినట్లయితే April 4 వచ్చేసింది. సో మనకు నియర్లీ ఒక 40 days మాత్రమే ఉంటుంది ఈ యొక్క ప్రిపరేషన్ కి. సో ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, తప్పకుండా మీరు మంచి స్కోర్ అనేది సాధించే అవకాశాలు ఉంటాయి. ఎటువంటి అప్డేట్స్ అయినా సరే ఈ టెట్ కి సంబంధించి కానీ డిఎస్సికి సంబంధించి కానీ వచ్చినట్లయితే వితిన్ సెకండ్స్ లో మీకు అందించే ప్రయత్నం అయితే నేను చేస్తూ ఉంటాను. అంతేకాకుండా ఈ యొక్క టెట్ తో పాటుగా సమాంతరంగా మనకు డిఎస్సి నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసే ఆలోచనలు ఉన్నట్లుగా మనకు కొన్ని పత్రికల్లో మనకు ఎవడైతే జరిగింది. సో మనకు డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి కూడా క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే మరొక 2-3 రోజుల్లో మనకు వచ్చేస్తుంది. ఈ యొక్క టెట్ నోటిఫికేషన్ జరుగుతున్నప్పుడు మనకు ఏదైతే ప్రెస్ మీట్ ఉంటుందో ఆ యొక్క ప్రెస్ మీట్ లో మనకు ఈ యొక్క డిఎస్సి సంబంధించి కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఈరోజు వచ్చిన ఈనాడు కథనాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఉపాధ్యాయ అర్హత పరీక్ష, ఉపాధ్యాయ నియామక పరీక్ష నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు మంగళవారం రాత్రి అధికారులతో చర్చించారు. ఇటీవల నిర్వహించిన టెట్ పై అభ్యర్థుల నుంచి వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. నిబంధనల ప్రకారం ఏడాదికి 2 పర్యాయాలు టెట్ నిర్వహించాలి, 2 టెట్ నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. దీనికి సమాంతరంగానే ఉపాధ్యాయ నియామక పరీక్షకు తీసుకోవాల్సిన చర్యలను చేపట్టాలని మంత్రి గంటా సూచించారు. సో మనకు ఏపీ టెట్ అంతేకాకుండా ఏపీ డిఎస్సి కూడా మనకు సంబంధించి క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే మనకు మరొక 2-3 రోజులు అయితే వచ్చేస్తుంది. సో ఓకేనా ఫ్రెండ్స్, సో ఈ యొక్క అప్డేట్ మీకు చాలా బాగా నచ్చిందని నేనైతే ఆశిస్తున్నాను. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ప్రతి ఫ్రెండ్కి ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎప్పటికప్పుడు ఇలాంటి ఇన్ఫర్మేషన్ పొందుతారు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.